ఆవుతుల కథ మాదిరిగానే ఆడపోయినా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడమే, కేసీఆర్ గారి మీద మాట్లాడడమే, పచ్చి అబద్ధాలు మాట్లాడడమే. కనీసం సర్వాయి పాపన్న జయంతి రోజైనా కొన్ని మంచి మాటలు మాట్లాడితే బాగుండే, ఆయన గురించి మాట్లాడితే బాగుండే. సర్వాయి పాపన్న గారి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ నిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. ఫ్లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపినేమో. ఏ సంఘటన జరిగినా దాని కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావే అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఈ నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లల కన్నమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు? ఎక్కడైనా 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో, బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. మరి సొసైటీలకు 20% బార్లు, వైన్లు ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన జయంతి రోజు జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతారు, జీవో వస్తే అందరూ చూసారు. మేము అడిగినవి కాదు, ఇవన్నీ కూడా మీరిచ్చిన హామీలు. ఇలా ఒక బహుజన వీరుడు, బహుజన నాయకుడు, రాజు అయినటువంటి చరిత్ర, క్షత్రియులే రాజు అన్నప్పుడు కాదు, సామాన్య చిన్న కులాలు కూడా రాజు కావచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర. మరి మేము కూడా రాజ్యాధికార దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన మీరు